మేడం వాడే మనం ఇన్స్పైర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే మనం మేడం వాళ్ళు మీరు చెప్పేది చాలు. నేను చెప్పకుండా ఏం చెప్పినా చెప్పకుండా కానీ వాళ్ళని రోజు మీరు చూసుకుంటూ మీరు కూడా వాళ్ళ పొజిషన్లో మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు, మేము వచ్చినామంటే మేము కూడా ఒక డిపార్ట్మెంట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నాం. పోలీసు కావాలని లక్ష్యంతో ఉంటారు వాళ్ళు కూడా. మీరు కూడా మీ ఇష్టం ఉన్న రంగాన్ని ఏదైనా సరే అంటే ఒక పోలీస్ అనే కాకుండా మీకు ఏదైతే నచ్చుతుందో అదే చేయాలి. అంటే ఒక లైన్ కాదని చెప్పేసి మన అవ్వడం కాదు. కొందరికి కొంచెం గొప్ప క్రికెటర్ కావాలని, కొంచెం ప్లేయర్ కావాలని, ఒక ఐఏఎస్ కావాలని చెప్పేసి ఉంటుంది. మీరు ఏదైతే గోల్ ఉంటారో మీరు ఫస్ట్ దాన్ని గోల్ పెద్ద గోల్ పెట్టుకోవాలి, చిన్న చిన్న గోల్ కాదు. మీరు అద్దం ముందు రాసుకొని పెట్టుకోవాలి. మై గోల్ ఇది అని పక్కన రాసుకొని రోజు దాన్ని చూస్తూ ఉండాలి. అది ఒక్కటే మీకు లక్ష్యం ఉందనుకో ఇవి పక్క పూట ఏం గుర్తురావు మీకు. ఈ చెడు చెడు ఆలోచనలు, ఈ ప్రేమలు, ఇవి అన్ని చిన్న చిన్న అని ఏం గుర్తురావాలి. ఒక లక్ష్యంతో ఉన్నానుకో అందరూ కష్టపడచ్చిన అశోక్ ఇక్కడే కూడా తీసుకున్నాను. శ్రీకాంత్ అన్న, చందన్న, అజయ్ అందరూ కష్టపడాలి. ఏ ఒక్కరు కూడా మంచిగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఇవ్వలేము లేవు. కాకపోతే మన చదువు అనేది మన పేదోళ్ళకి ఏంటంటే మన పేదని కాదు, మన చదువు మనకు అన్నం. మనకు అన్ని రకాలు ఉన్నాయి. మనకు కాళ్ళు చేతులు మనకు మించిన ఆస్తి ఇంకోటి లేదు ప్రపంచంలో. ఆ సృష్టినే లేదు. ఒక మనిషిని ఒకరు గుర్తుంచుకోండి, మనం ఏది పోగొట్టుకున్నా కానీ తిరిగి పొందుకోవచ్చు, కానీ మన శరీరాన్ని పోగొట్టుకున్నా తిరిగి పొందలేము. మన శరీరమే మనకు కొన్ని విలువ లేదు అసలు. దానికి మనకి ఇంత వెలకట్టలేనిది. అసలుంటే మనం గొప్ప ఉన్నాం. మనకు వాళ్ళు కాళ్ళు ఉన్నాయి, బంగులు ఉన్నాయి, వాళ్ళ ఆ స్కూల్ ఆగకుండా వీళ్ళు ఈ స్కూల్ ఆగకుండా కాదు. మన కాళ్ళు చేతులు కళ్ళు కాళ్ళు అన్నీ ఉన్నాయి. మనకు ఒక కన్ను ఇస్తా అంటే మనకు 1 కోటి రూపాయలకి ఇస్తాం. మనం ఇస్తాం. ఒక ఏళ్ళు ఇస్తే ఒక 2 కోట్లు ఇస్తాడు, ఏళ్ళు ఇస్తాం అంటే 2 కోట్ల విలువ కన్నా లేదా? మన పేదలం కాదు, మనకు కొన్ని వేల లక్షల కోట్ల అసలు మన సృష్టికి అంతే గుర్తుడు ఒకటే. నేను నా శరీరం మంచిగా, నా దేవుడు భగవంతు ఇచ్చి నాకు అవకాశం, నా శరీరం ఇంత మా శరీరం ఇచ్చింది. ఏదైనా చెప్తే ప్రపంచంలో ఏదైనా నేను కొట్టగలుగుతా, ఏదైనా సాధిస్తాను ఒక నమ్మకం ఉంటుంది. ఈ చిన్న చిన్న వయసులో కొంచెం ప్రేమలు అవి కానీ కొంచెం మైండ్లో డైవర్ట్ కాకుండా మీకు ఏదైతే లక్ష్యంతో ఉందో మీ అద్దం ముందు పోయి రాసుకోవాలి. రైట్ మై గోల్ దాన్ని పక్కన పెట్టుకొని మీ యొక్క డ్రీమ్ ఏంటిదో రాసుకుంటే రోజు దాన్ని చూస్తూ ఉంటే మీకు మోటివేట్ మీకే ఉంటుంది అన్నట్టు. మీరు మేడం చూస్తూ ఉంటారు. ఇంత ఒక మేడం ఒక పొజిషన్ హెచ్ఎం మేడం అంటే ఆ చిన్న విషయం కాదు. ఎంతో కష్టపడతాయా నా పొజిషన్ రాదు మేడం. వీళ్ళందరూ ఈ సార్ అయినా వీళ్ళందరూ ఎంతో కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే కొన్ని లక్షల మంది ఆ పొజిషన్లో ఉన్నారంటే మీరు వాళ్ళే మీకు ఒక మోటివేటెడ్గా ఉంటారు. అర్థమైందా? మీరు అది ఒకటి చేసుకోవాలి. అంతమించి ఇప్పుడు ఈ పుస్తకాలు కూడా ఏమైందంటే ఇంకా కొంచెం ఎడ్యుకేటెడ్ మీ చదువులో తెలుసు కాబట్టి ఆ బుక్లు మీకు ప్రొవైడింగ్ జరుగుతుంది. ఇంకా మీకు ఫ్యూచర్లో ఏం అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా మా తరఫున మీకు సపోర్ట్ ఉంటాం. 100% మాట్లాడడం